నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రమణ. నేను అనిల్. తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన 4 జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్తో సీజే జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, లాయర్లు హాజరయ్యారు. సినీ నటి కల్పిక గణేష్ కు హైకోర్టులో ఊరట కలిగింది. కల్పికపై నమోదైన 2 కేసుల్లో అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ప్రిజం పబ్లో జరిగిన గొడవపై గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. కాంప్లిమెంటరీ విషయంలో ప్రిజం మేనేజర్కు కల్పికకు మధ్య వివాదం చోటు చేసుకుంది. అలాగే సోషల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని సైబర్ క్రైమ్లో మరో కేసు నమోదైంది. దీంతో 2 కేసుల్లోనూ అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రకాశం జిల్లాలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవానికి చంద్రబాబు ఆగస్టు 2వ తేదీన తూర్పు వీరాయపాలెం గ్రామానికి రానున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వీరాయపాలెంలో పర్యటించారు. బహిరంగ సభ, హెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించి అధికారులకు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లా అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో 2500 ఎకరాల భూమి ఫార్మాసిటీ కోసం సర్వే చేస్తున్న అధికారులను 4 గ్రామాల రైతులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫామాను రద్దు చేసి తిరిగి రైతుల భూములు రైతులకు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తమ భూముల్లో పోలీసు బలగాలను తీసుకొచ్చి సర్వేలు ఎలా చేస్తారని వాళ్ళు ప్రశ్నించారు. కోర్టులో స్టే ఉన్నాక ఎలాంటి సర్వేలు చేయొద్దంటూ ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతుంది. అయితే ఇప్పటికే జిల్లాలో ధర్మవరం అగ్రస్థానంలో ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి పలు రకాల సమస్యలు శ్రీరామ్తో పాటు టీడీపీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వీటి పరిష్కారానికి ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించాలని శ్రీరామ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సచివాలయం పరిధిలో గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నట్లు కూడా తెలిపారు. విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించి విద్యారంగాన్ని పరిరక్షించే వరకు తమ పోరాటం సాగుతుందని ఏబీఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ హెచ్చరించారు. యూనివర్సిటీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి విద్యార్థి సంఘం నాయకులు పూనుకున్నారు. ఈ క్రమంలోనే కేయూసీ పోలీసులు వారిని అడ్డుకోవడంతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబేద్కర్ విగ్రహాన్ని నీళ్లతో కడిగి అమరవీరుల స్తూపానికి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లితో ఉన్న అనుబంధంతో ప్రజలతో మమేకం అవడానికి సిద్ధంగా ఉన్నానని మధుసూదనాచారి తెలిపారు. కడప నగరపాలక సంస్థలో చెత్త పన్ను పేరుతో వసూలైన నిధులను మింగిన వైసీపీ పెద్దలు అధికారుల నుంచి కక్కిస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో మొదలైన చెత్త పన్ను 2022 మార్చిలో టార్గెట్ నుంచి 79% వసూలైంది. అయితే 2023 వచ్చేసరికి అవి 30%కి పడిపోయాయన్నారు. ఇలా తగ్గుతూ చూపించిన వసూళ్లు ఎవరు తిన్నారని ప్రశ్నించారు. ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే అంశంపై జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యే మాధవిరెడ్డి కలిశారని తెలిపారు. జాయింట్ కలెక్టర్తో కూడిన విచారణ కమిటీని వేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అంజన్ నగర్లో ఆకస్మికత పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అయితే అనంతరం ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గృహహింస, లైంగిక వేధింపులు, ఇతర హింసలను ఎదుర్కొంటున్న మహిళలకు సఖీ కేంద్రాలు ఉపశమనం కలిగిస్తాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని 6వ డివిజన్లో సఖీ సెంటర్ భవనాన్ని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సౌకర్యం నిర్మాణానికి 68 లక్షలతో నిర్మించామని పేర్కొన్నారు. మిత్రా సర్వీస్ సొసైటీ నిర్వహిస్తున్న సఖీ సెంటర్ సంక్షోభంలో ఉన్న మహిళలకు ఒకే చోట అందుబాటులో ఉందన్నారు. హెల్ప్ లైన్ 181కు డయల్ చేయడం ద్వారా మహిళలు తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. ఈ కేంద్రంలోని బృందాలు ఘటనా స్థలికి చేరుకుని మహిళలను కాపాడతాయన్నారు.
మహబూబాద్ జిల్లా డోర్నాగల్ పట్టణంలో ఉన్న హనుమాన్ వ్యాయామశాలలో దొంగలు హల్చల్ చేశారు. వ్యాయామశాల తలుపులు పగలగొట్టి వ్యాయామశాలలో ఉన్న విలువైన వస్తువులను అపహరించుకుపోయారని హనుమాన్ వ్యాయామశాల కోచ్ కొత్త రాంబాబు తెలిపాడు. యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి ఆరోగ్యంతో జీవనం సాగించాలని సూచించారు. మంచి ఉద్దేశంతో శ్రీ హనుమాన్ వ్యాయామశాల ప్రారంభించానని, వ్యాయామశాల ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే దొంగలు విలువైన వస్తువులను దొంగిలించుకుపోవడం ఆందోళనకరంగా ఉందని తెలిపారు. నిందితులపై డోర్నాకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని కొత్త రాంబాబు తెలిపారు. త్వరగా దొంగలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను రాంబాబు కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసుగూడ గ్రామ పంచాయతీ బాలేసుగూడ గ్రామంలోనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గ్రామంలో ఉన్న ఒకే ఒక్క నేల బావిలో వర్షాకాలం వస్తే బురద నీరు తాగాల్సి వస్తోందన్నారు. వేసవికాలం అయితే నీరు అడుగంటిపోయి గుక్కడి నీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఇక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ అంబాపురం పినైవరం గ్రామంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని కొన్ని సమస్యలు అక్కడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు తెలిపారు. రెండు గ్రామాల్లో ప్రధాన సమస్య అయినటువంటి మంచినీటి సమస్య కోసం అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. విజయవాడ కొంచెం దూరంలో ఉన్న ఈ గ్రామాలకు మంచినీటి సమస్య తీరేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామన్నారు ఆయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో జాహ్నవి తల్లి ఆత్మహత్యత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణ్ పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. మంత్రి స్వయంగా సెటిల్మెంట్లకు దిగడం దారుణం అన్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా మాట తప్పాడని మండిపడ్డారు. మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలాగే న్యాయం చేస్తావా అని ప్రశ్నించారు. కనీసం పరువు కోసం ప్రాణాలు తీసుకునేందుకు ఎత్తినిచ్చిన మహిళను పరామర్శించవా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లా అన్నవరంలో మద్యం దుకాణం వద్దంటూ విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యేను కలిశారు. నేరుగా ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్న మైదకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ను కలిసి వినతిపత్రం అందించారు. విద్యార్థులు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు గ్రామంలో పాఠశాలకు, సచివాలయ కార్యాలయానికి, నివాస గృహాల మధ్య మద్యం శాఖ నిర్వహించవద్దని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. మద్యం షాప్ ఏర్పాటు చేయడంతో మందుబాబులు అరాచకాలు అధికమయ్యాయన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఇబ్బందికరమైన ఈ సమస్యపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో వైన్ షాపుల యజమానులు నిబంధనల తొంగలో తొక్కి విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. వైన్ షాపులు ఉదయం 10 గంటలకు అమ్మకాలు నిర్వహించాలి. కానీ స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర వైన్స్ లో మాత్రం రోడ్డుపై ఓ షెడ్ వేసి అక్కడ మద్యాన్ని నిలువ చేసి తెల్లవారులు అమ్మకాలు జరుపుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జోరుగా జరగడం, అక్కడ బహిరంగంగా మద్యం సేవించడం చూస్తుంటే ఎక్సైజ్ అధికారులు మామూలుకు అలవాటు పడి చూసి చూడనట్లుండడమే దీనికి కారణమని పలువురు విమర్శిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అచ్యుతాపురంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు రెగ్యులర్గా వస్తున్నారా లేదని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడైన ఎమ్మెల్యే మరోసారి టీచర్గా మారి విద్యార్థులకు జ్ఞాపక శక్తి కోసం పలు చిట్కాలు చెప్పారు. స్కూల్ పరిసరాలు పరిశీలించిన ఎమ్మెల్యే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులతో ముచ్చటించారు. వంటశాలను పరిశీలించి ఆహార పదార్థాలను, ప్రభుత్వం సరఫరా చేసిన సరుకులను పరిశీలించారు. పిల్లలకు అందించే ఆహార విషయంలో ఎలాంటి లోటుపాటు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నాయకులు ఆరోపించారు. టీయూసీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల కనీస వేతనం 26,000 ఇచ్చి పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్మిక లోకానికి ఏం చేసిందంటూ టీయూసీఏ నాయకులు నిలదీశారు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటల పెంపు జీవో 282ను రద్దు చేసి కార్మికులకు వేతనాలు పెంచకపోతే రేవంత్ రెడ్డి సర్కార్పై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీయూసీఐ నాయకులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనకు ప్రజావేదిక వద్ద గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సొంత నిధులు 50 లక్షలతో వాల్మీకి సర్కిల్ అభివృద్ధికి భూమి పూజ చేశారు మంత్రి కొలుసు ఎమ్మెల్యే అమిలినేని.
2.20 కోట్లతో డ్రైనేజీ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. కళ్యాణదుర్గం పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్లో జరిగిన సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లారు. గ్రామస్తులతో మమేకం అయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను తెలియజేస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, దీపం పథకం, తల్లికి వందనం లాంటి పథకాలు అమలు చేశామని, త్వరలో అన్నదాత సుఖీభావ నిధులు కూడా జమ చేస్తామన్నారు. బీడీ కార్మికులకు జీవనభృతి కల్పించాలని కోరుతూ టీయూసీఏ ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు స్థానిక గాంధీ పార్క్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. 2014 నుంచి వచ్చిన కొత్త బీడీ కార్మికులకు జీవనభృతి కల్పించడం లేదన్నారు. బీడీ కార్మికుల చేయూత పథకం ద్వారా ఆదుకుంటామని గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా బీడీ కార్మికులను ఆదుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. సత్యసాయి జిల్లా కటారుపల్లె గ్రామంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ అక్కడి ప్రజల సమస్యలను, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయి మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి, ఆయన కంపెనీకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆత్మవిశ్వాసం కోల్పోయి పరామర్శ పేరుతో సున్నితమైన అంశాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కంటోన్మెంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ సభాస్థలిని పరిశీలించారు. ప్రజాప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. రేషన్ కార్డు అనేది పేద ప్రజలకు ఆత్మగౌరవం లాంటిదని, ప్రతి సంక్షేమ పథకం దీంతో పాటే ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా రేషన్ కార్డు తప్పనిసరని, రేషన్ కార్డు లేకపోతే ఆదాయ ధృవీకరణ కోసం తిరగాల్సి వస్తుందన్నారు. కంటోన్మెంట్ పరిధిలో దాదాపు 6,000 రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం పేద ప్రజలు సంతోషంగా ఉండాలని సన్నబియ్యం పంపిణీ చేస్తోందని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వెడమ బోర్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణానికి చెందిన గాడ్పు సత్యనారాయణను ఆత్మ చైర్మన్ పాలకవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. 20 ఏళ్ల క్రితం మన పెద్దలు ప్రతి ఇంటికి పశువులు ఉండేవన్నారు. పశువుల పేడను ఎరువులుగా వాడుకొని పంటలు పండించేవారన్నారు. మన పెద్దలు ఆరోగ్యంగా ఉన్నట్టు నేడు మనం లేమని, మనం తినే ఆహారం యూరియా, DAP వాడడం వల్ల మన శరీరంలో కూడా కలుషితమైన కెమికల్స్ ఏర్పడ్డాయన్నారు. ఆహారం ద్వారా అనారోగ్య పాలవుతున్నామని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రతి గ్రామానికి డ్రైవర్లను నియమించామన్నారు. బోధ్ ఎస్టీ బాలుర హాస్టల్ భోజనానికి సంబంధించి విద్యార్థులు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఇచ్చిన భోజనంలో పురుగులు కనిపిస్తున్నాయని, ఇది విద్యార్థుల హక్కులకు, రక్షణకు విరుద్ధంగా ఉన్న చర్య అన్నారు. హాస్టల్ అనేది విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం ఉండాల్సిందే కానీ ఇలాంటివి చెల్లు అన్నారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఆహార నాణ్యతపై దాడి ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో ఆహార నాణ్యతపై క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపల్ కమిషనర్పై మున్సిపల్ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా దుర్భాషలాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపుకు, సిబ్బంది రిలీవ్కు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సిబ్బందికి విధులు అప్పగింతలో ఏకపక్ష ధోరణి చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులను ఇంటికి పిలిపించుకొని లావాదేవీలు కొనసాగిస్తూ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కమిషనర్పై ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని చైర్మన్ నక్కా భానుప్రియ అధ్యక్షతన అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి వైసీపీ పార్టీ చైర్మన్, కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. 2 టీడీపీ కౌన్సిలర్లు మద్దతిస్తూ వాళ్లే హాజరయ్యారు. దీంతో కోరలు లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. అయితే సమావేశానికి చైర్మన్ నక్కా భానుప్రియే హాజరు కాకపోవడంపై 7వ వార్డు కౌన్సిలర్ కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆటో బోల్తా పడింది. చటాన్పల్లి హాస్టల్కు కూరగాయలు తీసుకుపోతున్న క్రమంలో ఆటో టైరు పగిలి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఆటో డ్రైవర్ సోలిపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్కి తీవ్ర గాయాలయ్యాయి. తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు స్థానికులు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో చోరీలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ PS పరిధిలోని పలు చోట్ల చోరీలకు పాల్పడ్డ ముఠాను అరెస్ట్ చేసి
రిమాండ్కు తరలించారు. నిందితులు గాజుల రామారానికి చెందిన శుభం సింగ్, మహమ్మద్ అన్వర్, ధర్మేష్ కుమార్గా గుర్తించారు. నిందితుల వద్ద బంగారం, వెండి వస్తువులతో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 2 పడక గదుల ఇండ్లను ఎమ్మెల్యే కుంభం పరిశీలించారు. 2 కోట్ల రూపాయల నిధులతో 2 పడక గదులను మరమ్మతు పనులను చేపట్టమన్నారు. ఇందుకోసం అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించమని తెలిపారు. ప్రతిష్టంగా నిర్మించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ అలసత్వంగా వ్యవహరించడంతో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఇటు అధికారుల పర్యవేక్షణ లోపం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. కర్నూలు జిల్లా కొలిమిగండ్ల లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్పై చేయి చేసుకున్నాడు మంత్రి అనుచరుడు. లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తనను ఆలయంలోకి పంపించాలంటూ కోరాడు మంత్రి అనుచరుడు మదన భూపాల్ రెడ్డి. రద్దీగా ఉండడంతో పోలీసులు నిరాకరించారు. దీంతో అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ బూతులతో చేయి చేసుకున్నాడు మంత్రి అనుచరుడు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలు నమ్రతను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ కోర్టును గోపాలపురం పోలీసులు కోరారు. 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. రేపటి నుంచి 5 రోజుల పాటు నమ్రతను పోలీసులు విచారించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్లో డబ్బును మళ్లించిన షెల్ కంపెనీలను తనిఖీ చేయడం కోసం సిట్ టీం ముంబై వెళ్లింది. షెల్ కంపెనీలకు మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్టుగా సిట్ గుర్తించింది. లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా సిట్ నిందితులుగా చేర్చింది. సత్యసాయి జిల్లాలో బీజేపీ చీఫ్ మాధవ్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో మేధావులు, స్థానికులు, కార్యకర్తలతో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. పుట్టపర్తిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మాధవ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామన్నారు. కాళేశ్వరం కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట్ర సర్కార్ చేరుకుంది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి సీల్డ్ కవర్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందించింది. అనంతరం రాహుల్ బొజ్జా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి కమిషన్ రిపోర్ట్ను అందించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు. స్పీకర్ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. స్పీకర్ కాలయాపన చేయదని సుప్రీంకోర్టు వెల్లడించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలన్నారు. ఉప ఎన్నికలు ఎలా వస్తాయని మాట్లాడిన రేవంత్కు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. సుప్రీం తీర్పు బీఆర్ఎస్ సాధించిన విజయమని అన్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రాహుల్ గాంధీ కూడా స్వాగతిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ తన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని అన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ తెలిపారు. బై ఎలక్షన్స్ కు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేఘాలయలో హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్ సినిమా తీరున్నారు. ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే సినిమా తీసేందుకు తాము ఆమోదం తెలిపామని రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు చెప్పారు. బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ డైరెక్షన్లో హనీమూన్ ఇన్ షిలాంగ్ పేరుతో సినిమా తెరకెక్కనుంది.